వాంఖడే వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ 2025లో ముంబైకి ఇది 4వ ఓటమి. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో ఒక దాంట్లో మాత్రమే నెగ్గిన ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్ల్లో ఓడింది. కేవలం 2 పాయింట్లతో లీగ్ టేబుల్లో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఫలితంగా 12 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఓడిపోవడానికి ప్రధాన కారణం సూర్యకుమార్ యాదవ్. బ్యాటింగ్ వికెట్పై పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డాడు. 20 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో 102 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇక్కడే ముంబై ఛేదన దారి తప్పుతుంది. సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ బ్యాటింగ్ కారణంగా తర్వాతి ప్లేయర్లపై ఒత్తిడి పెరిగిపోతుంది. అయితే తిలక్ వర్మ 56, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 42 పరుగులతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కేవలం 34 బంతుల్లో 89 పరుగులు చేశారు. దాంతో ముంబై ఒక దశలో గెలిచేలా కనిపించింది. అయినప్పటికీ చేయాల్సిన పరుగులు ఎక్కువగానే ఉండడంతో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలకు హిట్టింగ్ తప్ప వేరే మార్గం లేదు. దాంతో భారీ షాట్స్ ఆడే క్రమంలో వెంటనే అవుట్ అవుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో కనీసం 30 నుంచి 40 పరుగులు చేసి ఉంటే ఫలితం ముంబైకి అనుకూలంగా వచ్చి ఉండేది. సూర్యకుమార్ యాదవ్ జిడ్డు బ్యాటింగ్ మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పింది.